గోపాలపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతాను, కానీ కార్యకర్తల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. రెండోది, మీ కమిట్మెంట్ చూస్తే అనునిత్యం నాకు ఆలోచన వస్తుంది. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాను. భారతదేశ చరిత్రలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండే కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 45 ఏళ్ళ నా అనుభవం, కార్యకర్త ఎప్పుడూ తప్పు చేయడు. అది నా గత అనుభవం కూడా. అనేక సందర్భాల్లో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సమర్థవంతంగా మనందరం ముందుకు వచ్చాం. నేను అనేక సార్లు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొట్టమొదటిసారి గండిపేట, మంచి ఎండలు, పైన కాలుతుంది, కిందన కాలుతుంది. కొంతమంది కార్యకర్తలు అప్పుడు వచ్చేవాళ్ళు ఉండుంటారు. మంచి ఎండలో మే నెలలో శిక్షణ కార్యక్రమాలు పెట్టి కార్యకర్తలను తయారు చేసేవాళ్ళం. అదే సమయంలో ఈరోజు ఇంకా అందుబాటులోకి రావాలని మీ అందరితో చూస్తే నాకు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఎక్కువ ఏదో చేయాలని పరిగెత్తు కార్యకర్తల్ని, కుటుంబ సభ్యులను మర్చిపోయేవాడిని. ఈసారి మాత్రం విధిగా ప్రభుత్వం ఒక 2-3 గంటలు స్పెండ్ చేస్తే పార్టీలో కూడా ఒక 2 గంటలు స్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది వినూత్నమైన ప్రయోగం కూడా. దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు దగ్గర అవుతారు, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని చూసుకొని నేను కూడా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలనో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజే ఒక మాటలో చెప్పాలంటే నల్లజర్లలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పంచసూత్రాలతో రైతుల దశ దిశ మార్చేట్టుగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని రూపకల్పన చేయడానికి ఇక్కడ రైతు సేవా కేంద్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను. అయితే చూసినప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది.